నమస్తే జోగులాంబ టీవీకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. 2 లక్షల మందితో ఫిబ్రవరి 3వ వారంలో కేసీఆర్ భారీ బహిరంగ సభ. అమీనుద్దీన్ షాహు బాబా దర్గా ఉర్సు మహోత్సవానికి ఎమ్మెల్యేని ఆహ్వానించిన మత పెద్దలు. పెండింగ్ చలానాలు చెల్లించాలి ట్రాఫిక్ ఎస్ఐ విజయభాస్కర్. ఎల్ఓసి అందజేసిన జెడ్పీ చైర్పర్సన్ సరిత. ఎంపీ వద్దిరాజ్ పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే మృతి పట్ల తీవ్ర సంతాపం. టీజీ అక్షరాలు ఉండాలన్నది 4 కోట్ల ప్రజల ఆకాంక్ష సీఎం రేవంత్ రెడ్డి. మానవపాడు నూతన ఎస్ఐగా చంద్రకాంత్. బహుజన సమాజ్ పార్టీ జోగులాంబ గద్వాల జిల్లా అధ్యక్షులుగా ఆత్మకూరు రెహమాన్ ఎన్నిక. ఎన్నికల ప్రచారంలో పిల్లలను ఉపయోగించుకుంటే కఠిన చర్యలు రాజకీయ నేతలకు ఈసీ వార్నింగ్. కేంద్రీయ విద్యాలయాలు ఏర్పాటు చేయండి గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి. రెండు లక్షల మందితో ఫిబ్రవరి 3వ వారంలో కేసీఆర్ భారీ బహిరంగ సభ. కృష్ణా జలాలు కేఆర్ఎంబీపై వాస్తవాలు ప్రజలకు వివరించడమే టార్గెట్ గా కృష్ణా జలాల్లో తెలంగాణ రాష్ట్ర హక్కుల సాధనమే లక్ష్యంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ భారీ బహిరంగ సభ నిర్వహించనుంది. కృష్ణా నది జలంపై తెలంగాణ హక్కులను కాపాడుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని వ్యతిరేకిస్తూ ప్రభుత్వ వైఖరి కృష్ణా బేసిన్ లోని దక్షిణ తెలంగాణ రైతాంగ సాగునీటి హక్కులపై గొడ్డలి పెట్టులా మారిందని భావిస్తూ కేఆర్ఎంబీకి సాగర్ శ్రీశైలం సహా కృష్ణా నది మీద ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించి రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ వ్యవసాయ రైతాంగ వ్యతిరేక నిర్ణయాలను తీవ్రంగా ఖండిస్తూ బీఆర్ఎస్ పార్టీ అత్యున్నత స్థాయి సమావేశం ఆదివారం నందినగర్ లోని నివాసంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కృష్ణా బేసిన్ పరిధిలోని పార్టీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు అందుబాటులో ఉన్న పార్టీ ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్, మాజీ మంత్రులు హరీష్ రావు, జగదీష్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, శ్రీనివాస్ గౌడ్, మహమ్మద్ అలీ, సత్యవతి రాథోడ్ తదితరులు ముఖ్య నేతలు పాల్గొన్నారు. జోగులాంబ గద్వాల జిల్లా ఐజ మండల పర్దీపురం గ్రామంలో శ్రీ శ్రీ గుడికల్ శ్రీ గురి అలిపిరి స్వామి వారి శిష్య భజన మందిర నిర్మాణం కొరకు ఐజ మండల సింగిల్ విండో మాజీ అధ్యక్షులు సంకాపురం రాముడు 25,000 రూపాయలు చందా సహాయార్థం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పర్దీపురం శ్రీ శ్రీ సద్గురు గుడికల్ శ్రీ గురి అలిపిరి స్వామి వారి శిష్య భజన బృందం సభ్యులు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు. అమీనుద్దీన్ షాహు బాబా దర్గా ఉర్సు మహోత్సవానికి ఎమ్మెల్యేని ఆహ్వానించిన మత పెద్దలు. అలంపూర్ పట్టణంలోని అమీనుద్దీన్ షాహు బాబా దర్గా ఉర్సు సందర్భంగా ఈ నెల 9వ తారీఖున జరిగే కార్యక్రమానికి హాజరు కావాలని అలంపూర్ ఎమ్మెల్యే విజయుడిని ఆహ్వానించారు. నల్గొండ మున్సిపల్ చైర్మన్ గా కాంగ్రెస్ సీనియర్ నేత 38వ వార్డు కౌన్సిలర్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి. జనవరి 8న బీఆర్ఎస్ మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డిపై అవిశ్వాసం నెగ్గడంతో చైర్మన్ పీఠాన్ని కోల్పోయిన బీఆర్ఎస్ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమక్షంలో జరిగిన మున్సిపల్ చైర్మన్ ఎన్నిక. బుర్రి శ్రీనివాస్ రెడ్డిని చైర్మన్ గా ఎన్నుకున్న మెజార్టీ కౌన్సిలర్లు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో మొట్టమొదటిసారిగా అవిశ్వాస తీర్మానంలో నల్గొండ మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకున్న కాంగ్రెస్ శ్రేణులు. వాహనదారులు పెండింగ్ లో ఉన్న చలానాలు చెల్లించాలని ట్రాఫిక్ ఎస్ఐ విజయభాస్కర్ తెలిపారు. జిల్లా ఎస్పీ రిత్రాజ్ ఆదేశాల మేరకు గద్వాల పట్టణ కేంద్రంలో జిల్లా కోర్టు ఆవరణ పరిధిలో సోమవారం పెండింగ్ చలానాలపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. పెండింగ్ చలానాలు చెల్లింపునకు గూగుల్ పే, ఫోన్ పే, పేటిఎం, ఆన్లైన్ మీ సేవలను ఉపయోగించుకొని చెల్లించవచ్చని సూచించారు. ఈ చాలన్ ఆఫర్ చెల్లించేందుకు ఈ నెల 15 వరకే గడువు ముగుస్తుందని వాహనదారులు సద్వినియోగం చేసుకోవాలని ట్రాఫిక్ ఎస్ఐ విజయభాస్కర్ తెలిపారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ ఎస్ఐ విజయభాస్కర్ మాట్లాడుతూ
ప్రతిరోజు ద్విచక్ర వాహనాలపై ప్రయాణించే వాహనదారులు హెల్మెట్ ధరించి ప్రయాణించాలన్నారు. ఎక్కువ మంది ట్రాఫిక్ నియమాలపై అవగాహన లోపం, అధిక వేగం, నిర్లక్ష్యం, మద్యం తాగి వాహనాలు నడపడం, సెల్ ఫోన్ డ్రైవింగ్, ట్రిపుల్ డ్రైవింగ్, ఓవర్ టేకింగ్ తదితర తప్పుల వల్ల ప్రమాదాల బారిన పడడమే కాకుండా ఎదుటివారిని కూడా ప్రమాదాల బారిన పడేసే అవకాశం ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ సిబ్బంది సుధాకర్, కలీముద్దీన్, కృష్ణ నాయుడు తదితరులు వాహనదారులు పాల్గొన్నారు. గద్వాల పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మండల పరిధిలోని చెనుగోనిపల్లి గ్రామానికి చెందిన నరసింహులకు వైద్య సేవల నిమిత్తం ఎల్ఓసి పాత్రని జిల్లా పరిషత్ చైర్పర్సన్ కాంగ్రెస్ పార్టీ గద్వాల నియోజకవర్గ ఇన్ఛార్జ్ సరిత చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, మాజీ జెడ్పీ చైర్పర్సన్ బండారి భాస్కర్, లత్తిపురం వెంకటరామిరెడ్డి, గోనుపాడు శ్రీనివాస్ గౌడ్, రఘురామిరెడ్డి, అనంతపురం రాములు, జలీల్, అమీర్ తదితరులు పాల్గొన్నారు. పెద్దపల్లి మాజీ శాసనసభ్యులు రాజముల్లు మృతి పట్ల రాజ్యసభ సభ్యులు మున్నూరు కాపు సంఘం రాష్ట్ర అధ్యక్షులు వద్దిరాజ్ రవిచంద్ర తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. నాయకుడిగా, మున్నూరు కాపు ప్రముఖులుగా, ఎమ్మెల్యేగా విశేష సేవలు అందించారని తన సంతాప సందేశంలో ఎంపీ వద్దిరాజ్ రవిచంద్ర పేర్కొన్నారు. రాజమల్లు కుటుంబ సభ్యులకు రవిచంద్ర ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ తల్లి విగ్రహ రూపంలో రాష్ట్ర చిహ్నంలో మార్పులు, వాహనాల రిజిస్ట్రేషన్ కోడ్ను టీజీగా ప్రకటించడంపై ప్రముఖ మంత్రి రేవంత్ రెడ్డి ఎక్స్ వేదికగా స్పందించారు. ఒక జాతి అస్తిత్వానికి చిరునామా భాష, సాంస్కృతిక వారసత్వమే. దాన్ని సమున్నతంగా నిలబెట్టాలనే సదుద్దేశంతో జయ జయ హే తెలంగాణను అధికారిక గీతంగా, సగటు రాష్ట్ర ఆడబిడ్డ రూపురేఖలే తెలంగాణ తల్లి విగ్రహానికి ప్రతిరూపంగా, రాచరిక పోకడాలు లేని చిహ్నమే రాష్ట్ర అధికారిక చిహ్నంగా, వాహన రిజిస్ట్రేషన్ లో టీఎస్ బదులుగా ఉద్యమ సమయంలో ప్రజలు నినాదించిన టీజీ అక్షరాలు ఉండాలన్నది 4 కోట్ల ప్రజల ఆకాంక్ష. దాన్ని నెరవేరుస్తూ రాష్ట్ర కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నామని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. మండల కేంద్రానికి నూతన ఎస్ఐగా సోమవారం చంద్రకాంత్ బాధ్యతలు స్వీకరించారు. ఇంతకు ముందు మహబూబ్ నగర్ జిల్లా బీఆర్ లో ఉన్న ఆయన బదిలీలో భాగంగా మానవపాడు మండలంకు ఎస్ఐగా బదిలీ అయ్యారు. ఎస్ఐగా ఉన్న కొద్దూరు రాము గద్వాల డిఎస్పీకి బదిలీ అయ్యారు. ఈ సందర్భంగా నూతన ఎస్ఐ చంద్రకాంత్ మాట్లాడుతూ మండలంలోని ప్రజలందరికీ అందుబాటులో ఉంటూ పోలీస్ స్టేషన్ కు వచ్చే ఫిర్యాదుదారులకు సమన్యాయం అందిస్తామని తెలిపారు. సమస్యలు పరిష్కరిస్తూ శాంతి భద్రతలను పరిరక్షించడానికి కృషి చేస్తానని, అలాగే మండల ప్రజలంతా సహకరించాలని కోరారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహించే వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటానని తెలిపారు. బహుజన సమాజ్ పార్టీ గద్వాల జిల్లా అధ్యక్షులుగా అతీకూర్ రెహమాన్ ని రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆదివారం జరిగిన రాష్ట్ర కమిటీ మీటింగ్ లో ఆయనను ఎంపిక చేశారు. గద్వాల జిల్లా అధ్యక్షులుగా ఉన్న ఎంసీ కేశవరావు నాగల్ కర్నూలు పార్లమెంట్ ఇన్ఛార్జిగా ఎంపిక కావడంతో గద్వాల జిల్లా అధ్యక్షుని స్థానంలో అతీకూరి రెహమాన్ ను ఎంపిక చేస్తున్నట్లు వారు తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా కూడా పోటీ చేశారు. ఈ సందర్భంగా అతీకూరి రెహమాన్ మాట్లాడుతూ జిల్లా అధ్యక్షునిగా ఎంపిక కావడం చాలా సంతోషంగా ఉందని, పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ 2 నియోజకవర్గాల్లో నాయకుల్ని తయారు చేస్తూ పార్లమెంట్ ఎన్నికల్లో అభ్యర్థిని అత్యధిక మెజారిటీతో గెలిపించే విధంగా కృషి చేస్తానని వారు తెలియజేశారు. జిల్లా అధ్యక్షుడిగా ఎంపిక విషయంలో పార్లమెంట్ ఇన్ఛార్జి ఎంసీ కేశవరావుకి, రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కి కృతజ్ఞతలు తెలియజేశారు. లోక్సభ ఎన్నికలకు మరికొంత సమయం మాత్రమే మిగిలి ఉంది. ఇందుకు సంబంధించి రాజకీయ పార్టీలతో పాటు ఎన్నికల సంఘం కూడా సన్నాహాలు ముమ్మరం చేసింది. ఈ క్రమంలో ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. పోస్టర్లు, కరపత్రాలతో సహా ఎటువంటి ప్రచార సామగ్రిలో పిల్లలను ఏ రూపంలోనూ ఉపయోగించవద్దని ఎన్నికల సంఘం సోమవారం రాజకీయ పార్టీలను ఆదేశించింది. ఎన్నికల ప్రక్రియలో పార్టీలు కానీ అభ్యర్థులు కానీ ఏ విధంగానైనా పిల్లలను ఉపయోగించుకోవడం పట్ల ఎన్నికల సంఘం జీరో టాలరెన్స్ విధానాన్ని తెలుపుతుందని పేర్కొంది. అంతేకాకుండా నాయకులు, అభ్యర్థులు ప్రచారంలో తమ బిడ్డను ఒడిలో పెట్టుకుని వాహనంలోను, ర్యాలీలోని పిల్లలను ఏ విధంగానూ ఉపయోగించుకోకూడదని కమిషనర్ పేర్కొంది. కవిత్వం, పాటలు, మాట్లాడే పదాలు, రాజకీయ పార్టీ లేదా అభ్యర్థుల చిహ్నాలు, ప్రదర్శనలతో సహా ఏ రూపంలోనైనా రాజకీయ ప్రచారానికి పిల్లలను ఉపయోగించడంపై కూడా నిషేధం వర్తిస్తుంది అని కమిషన్ ఒక ప్రకటనలో తెలిపింది. గద్వాల పట్టణంలోని పాత బస్టాండ్ సమీపంలో ఉన్న వైఎస్ఆర్ విగ్రహం వెనుక ఉన్న గుంతల రహదారి రహదారిన నారాయణపేట, ఆత్మకూరు, రాయచూరు వంటి పట్టణాలకు ప్రతిరోజు పెద్ద పెద్ద వాహనాలు, ప్రభుత్వ బస్సులు, లారీలు వంటి వాహనాలు ప్రయాణం చేస్తూ ఉంటాయి.
ఆ ప్రధాన రహదారిపై ఏర్పడిన గుంతలు ప్రమాదాలకు నిలయంగా మారాయి. పట్టణంలోని ప్రధాన చౌరస్తాలో అక్కడక్కడ లోతైన గుంతలు ఏర్పడి ప్రమాదకరంగా మారాయి. ఆ గుంతల వలన రాత్రి వేళ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఆ గుంత రోడ్డుపై తాత్కాలిక మరమ్మతులు అయినా నిర్వహించడం లేదు. ప్రాణాలు పోతే గాని సంబంధిత అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించరా అని స్థానిక ప్రజలు ప్రశ్నిస్తున్నారు. వెంటనే మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నట్లు తెలిపారు. నూతన ఎస్ఐగా రామకృష్ణ బాధ్యతలు. గట్టు మండల నూతన ఎస్ఐగా రామకృష్ణ బాధ్యతలు సేకరించారు. ఇక్కడ నుండి బదిలీపై వెళ్తున్న ఎస్ఐ నందికర్ కు పోలీస్ సిబ్బంది సన్మాన కార్యక్రమం నిర్వహించింది. ఎర్రగుంట్ల మున్సిపాలిటీ 3 కౌన్సిలర్లు రాజీనామా నిర్ణయం విరమణ. 1వ వార్డు కౌన్సిలర్ మేపూరి ప్రశాంత్ మాట్లాడుతూ మున్సిపాలిటీ పరిధిలో జరుగుతున్నటువంటి అవినీతి మరియు కొంతమంది కౌన్సిలర్ల పెత్తనం వాటిపై మా మూల సుధీర్ రెడ్డి తక్షణమే స్పందించి మా వార్డుల యొక్క సమస్యలను పరిష్కరిస్తారని హామీ ఇవ్వడం, మున్సిపల్ అధికారులను అక్రమాలకు పాల్పడకుండా ఉండవలసిందిగా దండించడం పట్ల మేము సంతోషం వ్యక్తం చేస్తున్నాం. కనుక 3 కౌన్సిలర్ల యొక్క రాజీనామాలు తీసుకుంటున్నట్టు మీడియా ముఖంగా తెలియజేస్తున్నామని తెలిపారు. ఇందులో మాకు ఎలాంటి పార్టీ విభేదాలు గాని, మా ఎమ్మెల్యేకి మేము ఎప్పుడు విధేయులమే అంటున్న వర్రే డేవిడ్. ఇది అవినీతి పైన పోరాటమే తప్ప రాజకీయాలకు కాదు అని తెలిపారు. అధికారులు చేసిన తప్పులకు మేము ప్రశ్నించడమే తప్పితే మా ఎమ్మెల్యే గారి మీద, మా చైర్మన్ గారి మీద మాకు ఎటువంటి అసమ్మతి అనేది లేదు. అక్కడ జరిగినటువంటి మోసాలు ఎమ్మెల్యే గారికి తెలియకుండా జరిగిన మోసాలే. మున్సిపాలిటీలో జరిగిన అన్ని విషయాలు కూడా మా ఎమ్మెల్యే గారికి తెలియకుండా జరగడం వల్లనే ఇంత దూరం వచ్చింది. ఈ విషయాలు మేము చాలాసార్లు అధికారులకు, మున్సిపాలిటీ అధికారులు పోయి అడిగాము, హెచ్చరించాము. కానీ వాటిలో మా మాటలను కానీ, మేము అడిగిన ప్రతి ప్రశ్నకు కానీ సరైన సమాధానం అందించట్లేదు. ఎప్పుడైతే మేము ఈ విధంగా నిర్ణయం తీసుకున్నామో, ఈ విధంగా మేము ఎప్పుడైతే ముందుకు వచ్చామో వెంటమ్మడే వాళ్ళకి తగిన విధంగా పరిష్కారం ఎమ్మెల్యే గారు పిలిపించి వాళ్ళని అన్ని ఆరా తీసి ఎంక్వైరీ చేసి మోసాలకు పాల్పడేదానికి బీజం ఏ వైపు నుండి పడిందని భావిస్తున్నారు? వారికి ఏ వైపు నుంచి ఆశ ముబ్బు చూపుతూ వచ్చినారో అది ఎవరైనా అవ్వచ్చు, ప్రతిపక్షాలు అవ్వచ్చు, అధికార పార్టీలో ఉన్న వాళ్ళు అవ్వచ్చు. వారికి నచ్చిన వాళ్ళు, ఎవరికైతే నచ్చిన వాళ్ళు చేస్తా వస్తున్నారో వాళ్ళకి నచ్చిన వాళ్ళు అంటే లావాదేవీల విషయాలలో చేసుకుంటూ వచ్చారు. మాకు ఎటువంటి ఎక్కడ కూడా మేము సమస్యను పరిష్కరిస్తూ వస్తున్నారు. ఎందుకంటే ఆయన కూడా తెలియకుండా చాలా వరకు జరగడం వల్ల ఇంతవరకు వచ్చింది. ఇప్పుడు ఆయన తెలుసుకున్న వెంటనే పరిష్కారం చేశారు. జరుగుతున్నప్పటికీ కూడా, ఆయనకి తెలియకుండా జరిగినప్పటికీ కూడా మేము అడిగిన వెంటనే మమ్మల్ని హక్కున చేర్చి ఆ సమస్య పరిష్కారం చేసినందుకు మేము హర్షం వ్యక్తం చేస్తున్నాం. సోమవారం దేశ రాజధాని ఢిల్లీలోని గద్వాల్ ఎమ్మెల్యే బండ కృష్ణమోహన్ రెడ్డి ఎంపీ రాములతో కలిసి సెంట్రల్ స్కూల్ ఎడ్యుకేషన్ సెక్రటరీ సంజయ్ కుమార్ కి గద్వాల్ నియోజకవర్గంలో కేంద్రీయ విద్యాలయం మరియు జవహర్ నవోదయ విద్యాలయాలు ఏర్పాటు చేయాలని వినతి పత్రం అందజేశారు. గద్వాల్ నియోజకవర్గంలో విద్యాభివృద్ధికి జాతీయ విద్యా సంస్థలైన కేంద్రీయ విద్యాలయాలను మల్దకల్ మండలంలో మరియు జవహర్ నవోదయ విద్యాలయాలను కేటీదొడ్డి మండలంలోని ఏర్పాటు చేయాలని, గద్వాల తాలూకా విద్యాభివృద్ధిలో వెనుకబడి ఉంది అని, వెనుకబడడానికి కారణం సరైన విద్యా సంస్థలు అందుబాటులో లేనందున సరైన విద్యా ప్రమాణాలను మా నియోజకవర్గ విద్యార్థులు అందుకోలేకపోతున్నారని, అందుచేత జాతీయ స్థాయిలో రాణించలేకపోతున్నామని, కేంద్రీయ విద్యాలయాలను ఏర్పాటు చేసి అభివృద్ధికి తోడ్పాట్లను అందించాలని కోరారు. ఇందుకు గాను సెక్రటరీ సానుకూలంగా స్పందించడం జరిగింది. 14 ఏళ్ల ఉద్యమం చేసి చావు నోట్లు తలకాయ పెట్టి తెలంగాణ ప్రజల అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని కాపాడిన కేసీఆర్ ని తులనాడితే తగిలిన రీతిలో బుద్ధి చెబుతాం అని బీఆర్ఎస్ హెచ్చరిస్తుంది. తెలంగాణ ప్రాజెక్టు అస్తిత్వానికి ఢిల్లీకి తాకట్టు పెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వ కూటీల నీతిని బయట పెట్టిన బీఆర్ఎస్ నాయకత్వంపై, కేసీఆర్ పై రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా సోమవారం అంబేద్కర్ చౌరస్తా నందు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాట్లాడిన గట్టు యాదవ్, నందిముల్ల అశోక్, మాణిక్యం, తిరుమల్, పరంజ్యోతి ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా రోజుకో కొత్త ఆరోపణలు కాలయాపన చేయడాన్ని నిరసించారు. తెలంగాణ ప్రాజెక్టుల స్వయం ప్రతిపత్తిని ఢిల్లీకి తాకట్టు పెట్టడంలోనూ మీ అంతర్యం ఏమిటి అని అన్నారు. రైతులకు ఇచ్చిన హామీలు, రుణమాఫీ, ధాన్యం కొనుగోలుపై బోనస్, రైతు బంధు అమలు చేయకుండా మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్టు సాగునీరు ప్రయోజనాలను ఢిల్లీకి తాకట్టు పెట్టారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో కంచె రవి, బండారు కృష్ణ, నాగన్న, యాదవ్ నాయకులు తిరుమల్, రహీం, ఐఐసి కృష్ణ, గిరి, చిట్యాల రాము, జోహేర్, నందిముల్ల, రమేష్, మహేశ్వర్ రెడ్డి, సుబ్బు, మాధవ్ రెడ్డి, సీను, వెంకటేష్, శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.
ప్రాజెక్టులను తెలంగాణ ప్రాజెక్ట్ అంటే ఢిల్లీకి కాకపెట్టిన రేవంత్ రెడ్డి. తెలంగాణ ప్రాజెక్ట్ అంటే ఢిల్లీకి కాకపెట్టిన రేవంత్ రెడ్డి. తెలంగాణ సాధించిన కేసీఆర్ పూర్వన్న రేవంత్ రెడ్డి. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్. ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం. తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టిన రేవంత్ రెడ్డి. తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టిన రేవంత్ రెడ్డి. జై కేసీఆర్ నాయకత్వం. కేసీఆర్ నాయకత్వం. రేవంత్ రెడ్డి కేసీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇది ప్రజాస్వామ్యానికి ముప్పుగా భావిస్తున్నాం. ఎందుకంటే కేసీఆర్ అనే వ్యక్తి ఒక మాజీ ముఖ్యమంత్రి కాదు. ఆయన ఈ రాష్ట్ర సాధకుడు. ఈ రాష్ట్రం కోసం తన ప్రాణాలను అర్పించడానికి సిద్ధపడి, అంటే బీఆర్ఎస్ పార్టీకి 39 సీట్లు ఇస్తే నీకు ఇచ్చింది 60 సీట్లే కనుక నీకు పెద్ద తేడా లేదు. బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి కేవలం 4,80,000 పైచీలకు ఓట్ల తేడా మాత్రమే ఉంది. ప్రజలు కేసీఆర్ రెడ్డిగా ఉన్నారనే కొద్దిగన్నా జ్ఞానంతోన ఒక అర్థంతోన మెలగవలసిందిగా రేవంత్ రెడ్డి గారు చెప్తున్నాం. కాంగ్రెస్ పార్టీ ఇన్నాళ్ళు చేసినటువంటి మోసాలని, మరి గోసను, మరి తెలంగాణను అడ్డుకున్నదే కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ కొట్లాడితే మరి కేంద్రంలో ఆ రోజు ఎన్ని కష్టాలకైనా ఓడ్చి మేము ఇవ్వమేమని చేసుకుంటే చేసుకోండి అని రాజశేఖర్ రెడ్డి, గవర్నర్ కిరణ్ కుమార్ రెడ్డి వ్యతిరేకించిన తెలంగాణ ప్రజలందరూ కూడా ఉమ్మడిగా కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం సాధించారు. మరి ఇవాళ నువ్వు తెలంగాణ జల ప్రయోజనమైనటువంటి శ్రీశైలం ప్రాజెక్టు, ఎట్లా నాగార్జున ప్రాజెక్టును కృష్ణా బోర్డుకు అప్పచెప్పడంలో నీ అంతర్యం మళ్ళీ బొగును కొట్టి మొత్తుకున్నట్లు మరి 9 ఏళ్ల నుంచి కేసీఆర్ ట్యాగ్ లైన్ వాటర్, ఉద్యోగాలు, నీళ్లు, నిధులు, నియామకాలు. నీళ్ల విషయంలో 10 ఏళ్ల నుంచి కృష్ణా బోర్డుకు అప్పచెప్పకుండా తెలంగాణ వాటా ఏందో ఆంధ్ర వాటా ఏందో తేలందే మేము ఈ బోర్డుకు అప్పచెప్పమని చెప్పి ఎన్నోసార్లు 10 ఏళ్ల నుంచి మంచి గొడవ చేసి కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ ఒక ఒత్తిడి తీసుకొచ్చి 10 ఏళ్లుగా కాపాడినటువంటి ఒక కృష్ణా బోర్డుని ఇవాళ మీరు అప్పనంగా 40 రోజులలో మీరు మీ మంత్రులు కలిసి అప్పచెప్పిన గలీజ్ గాళ్ళు మీరు. మరి పెద్దలు కేసీఆర్ గారు ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రయోజనాలు, ఈ రాష్ట్ర ప్రజలు బాగుపడాలి, ఈ రాష్ట్రం ఎప్పుడు ధనిక రాష్ట్రంగా ఉండాలి, మా ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని కోరుకోవడం జరిగింది కనుక ఆయన ఈ స్వల్ప మార్పుకు ఆయన ఏం భయపడడు. వెంటనే ప్రజా ఉద్యమాలు మేము మొదలు పెడతాం బిడ్డ, నీ నోరుకు భయపడో, లేకపోతే నీకున్నటువంటి గుండాలకు భయపడో, నీకున్నటువంటి బలగానికి భయపడో తెలంగాణ ప్రజలు, టీఆర్ఎస్ నాయకులు లేరు. ఈ ఖబర్దార్ రేవంత్ రెడ్డి తప్పకుండా కేసీఆర్ పైన చేసినటువంటి వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకుని ఆయనకు బేషరతుగా క్షమాపణ చెప్పకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా ఉద్యమాలు చేపడతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. చూస్తూనే ఉండండి జోగులాంబ టీవీ, ప్రతి క్షణం ప్రజల కోసం.